గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21, 22, 23 వచనాలు చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదవండి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21 నుంచి 23 వరకు. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడి ఉన్నట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇక సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి మీరు చూపించిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి ప్రభువా, మీ వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీ సార్వభౌమాధికారాన్ని బట్టి ప్రభువా, మీ న్యాయమైన మీ తీర్పులను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి పేర్లను బట్టి మీకు వందనాలు ప్రభువా. మాలో ప్రతి ఒక్కరి ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలంలో అనేక సార్లు బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, పోషించారు ప్రభువా, ఆదరించారు, బలపరిచారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి, మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కావలసిన విశ్వాసం దయచేయమని, కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మాకు కావలసిన ప్రభువా నాయన ఆత్మీయమైనటువంటి ఆహారం దయచేయమని ప్రభువా, మేళ్ళు పొందుకోవడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తులను లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీరే మాట్లాడమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. బ్రిటిష్ దేశానికి చెందిన ఒక ఆమె, దైవ భక్తురాలు ఒక ఆమె పేరు లేడీ హంటింగ్డన్. అయితే ఆమె బాగా అంటే బాగా స్టేటస్ ఉన్న పీపుల్ అందరినీ, అంటే రాయల్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళని, అటువంటి వాళ్ళని ఆమె సమకూర్చి మంచి దైవ సేవకుడైనటువంటి జార్జ్ వైట్ ఫీల్డ్ అని ఆయన్ని పిలిచారు వాక్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి. అయితే ఆయన వాక్యం చెప్పిన తర్వాత అందులో చాలా మందికి వాళ్ళ యొక్క పాపము, లేకపోతే వాళ్ళ యొక్క భ్రష్టత్వాన్ని, లేకపోతే పాపపు నేచర్ని, ఆ యొక్క అంటే పాపపు స్వభావాన్ని అంగీకరించే పరిస్థితుల్లో వాళ్ళు లేరంట. ఎందుకంటే వాళ్ళ ఇదేంటంటే ఆలోచన తీరు ఎలా ఉందంటే, మేము ఎవరికి అపకారం చేయట్లేదు, మేము అంతంత టెర్రరిస్టుల్లాగా ఏమీ పాపం చేయట్లేదు, వాళ్ళ వ్యభిచారుల్లాగా పాపం చేయట్లేదు, వాళ్ళలాగా చేయట్లేదు, వీళ్ళలాగా చేయట్లేదు. కాబట్టి మేము మాది ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు చేస్తే చేసి ఉండొచ్చు, కానీ అంత భయంకరంగా దేవుడు అంటే దేవుడు మా కోసం శిలువ శిక్ష అనుభవించేటంత పాపం అయితే మేము చేయలేదన్నది వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళ మాటలు అలా ఉన్నాయి. సో ఇది అంటే వాళ్ళు చాలా అసలు అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే గ్రహింపు లేదు. అంటే పాపం యొక్క సీరియస్నెస్, అంటే దాని యొక్క తీవ్రత, పాపపు స్వభావం యొక్క తీవ్రత
ఎంత భయంకరమైనది అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం కూడా చాలా సార్లు ఇటువంటి ఆలోచన తీరు ఉంటది. మనందరం కూడా పరిశీలించుకుంటే మనకు తెలుస్తది. ఏంటి మనలో అంత భయంకరమైన పాపాత్ములం అన్న సంగతి మనకు అర్థం కాదు. ఒక భక్తుడు ఆయన ఏమన్నారంటే, మనం ఎంత రియలైజేషన్‌లోకి రావాలంటే, అంటే ఎంత మనం ఆ యొక్క అనుభవంలోకి అంటే మన మన ఆలోచన తీరు ఎంత దీనికి వెళ్ళాలంటే, అంటే ఎంత సరిగ్గా మన పాపపు స్వభావాన్ని ఎలాగ మనకు మనం అర్థం చేసుకోగనే పరిస్థితిలో మనం ఉండాలంటే, ఆ యొక్క పాపం చేసి పట్టబడిన స్త్రీ ఉన్నారు బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభువారు దగ్గరికి ఆమెను తీసుకొచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని వాళ్ళ యేసు ప్రభువారికి చెప్పారు. అంటే బహిరంగంగా పాపం చేస్తూ దొరికిపోయిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆమె ఎవరితో పాపం చేస్తుందన్నది ఆయనని తీసుకురాలేదు. ఆమెను తీసుకొచ్చారు. యేసు ప్రభువారి ముందు నిల్చోబెట్టారు. తీర్పు తీర్చమని అడుగుతున్నారు. యేసు ప్రభువాన్ని తప్పు పడదామన్న ఆలోచనలతో వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ మైండ్స్ ఆ విధంగా ఉన్నాయి. ఆలోచనలు అలాగున్నాయి. యేసు ప్రభువారికి తెలియంది కాదు. ఆయన హృదయాల్ని గ్రహించే దేవుడని వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని అలాగ యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ఇక మీదట పాపం చేయొద్దని యేసు ప్రభువారు చెప్పి, నేను కూడా నిన్ను శిక్షించనని చెప్పారు. మనందరికీ ఆ సంఘటన తెలుసు. మనం అనేక సార్లు చదువుకొని ఉంటాం, వినుంటాం. కానీ మన అంటే మన పాప పరిస్థితి, ఎవరికి వాళ్ళ యొక్క పాపపు పరిస్థితి ఆమె కన్నా ఘోరమైందని మనకు అర్థం అవ్వాలి. మనందరం కూడా అంతకన్నా ఘోరమైన వాళ్ళమని మనం అర్థం చేసుకునే పరిస్థితికి మనం వెళ్ళాలి. అది అంటే చాలా మందికి రియలైజేషన్ ఉండదు. నేను అలాంటి వ్యభిచారం చేయలేదండి. నేను రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోలేదండి అని మనం వాదించొచ్చు. ఆ వాదనలకు కారణం ఏంటంటే, మన అవగాహన లోపం. పాపం యొక్క తీవ్రతను అర్థం చేసుకునే పరిస్థితిలో లేకపోవడం వల్లనే మనకి తెలీదు. మనం ఒకవేళ పాపం చేసినా సరే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరు చూడలేదు కదా అనుకుంటాం. ఇలాంటి ఆలోచన తీరు మన అందరిలో ఉంటది. అది చాలా డేంజరస్ థింగ్. అది చాలా అపాయం. మనల్ని మనమే నాశనం చేసుకునేటానికి సైతాను వాడుకుంటాడు. సో, కాబట్టి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం దాని గురించి ఈరోజు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కారణం, లేకపోతే మన పాపపు తీవ్రత మన జీవితాల్లో ఎంత ఉంది? ఎంత అవగాహనలోనికి మనం వెళ్ళాలి? అసలు నిజమైన సువార్త, విశ్వాసం వీటి గురించి కొంచెం ఎక్కువగా ఈరోజు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి 21వ వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఇది బేసిక్ క్రిస్టియన్ టీచింగ్. అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. అంటే పునాది చాలా ఈ యొక్క అంటే క్రైస్తవ్యం గురించిన అవగాహన బలమైన పునాది. ఆ అవగాహన లేకపోవడం వలనే ఈ గలతీ సంఘం గాని, కొలస్సీ సంఘం గాని అనేకమైన మొదటి శతాబ్దంలో పౌలు భక్తుని చేత లేకపోతే శిష్యుల చేత స్థాపించబడిన సంఘాలు దేవునికి దూరం అయిపోవడానికి, తప్పుడు బోధకుల చేత ఆకర్షింపబడి తప్పుడు బోధలకు ఆకర్షింపబడ్డానికి గల కారణం పునాదులు అంటే సరిగ్గా లేకపోవడం. అంటే క్రైస్తవ విశ్వాసం గురించి, క్రైస్తవ్యం గురించిన సరైన అవగాహన లేకపోవడమే కారణం. ఈ రోజుల్లో కూడా మనం
చూస్తే అనేక మంది తప్పుడు బోధకులు వైపు, తప్పుడు బోధల వైపు ఆకర్షింపబడే వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవ్యం మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల, యేసు ప్రభు వారు చూపించిన మార్గం మీద ఆ యొక్క అవగాహన లేకపోవడం వల్ల, క్రైస్తవ విశ్వాసం అంటే ఏంటో అవగాహన లేకపోవడం వల్లనే ఇటువంటివి జరుగుతున్నాయి. మొదటి శతాబ్దం నుంచి కూడా అదే ప్రాబ్లం. మనకి తెలియక సువార్త వెనక లేకపోతే ఇవన్నీ ప్రాబ్లం కాదు. మనం దాని యొక్క పాపం యొక్క తీవ్రతని, అలాగే సువార్త యొక్క శక్తిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన, దానికి విలువ ఇవ్వకపోవడం వలన వచ్చిన పర్యవసానం. లోకానుసారంగా శరీరానుసారమైన ఆలోచనలతో నింపబడిపోవడం వలన, సువార్త శక్తి తెలియకపోవడం వలన, తెలిసిన దేవుని మీద ఆధారపడకపోవడం వల్ల రకరకాలుగా అనేక మంది ఈ రోజుల్లో చూస్తే తప్పుడు బోధల వైపు, బోధకుల వైపు ఆకర్షింపబడిపోతున్నారు. మీరు టీవీలు కానీ, ఏమైనా సోషల్ మీడియాలు కానీ ఆన్ చేయండి, యూట్యూబ్లు అవి ఆన్ చేస్తే మనకి 90% తప్పుడు బోధకులు చెప్పే ప్రసంగాలే దొరుకుతాయి. అలాగే మీరు క్రైస్తవ గ్రంథాలయానికి, లైబ్రరీకి, లేకపోతే ఆ యొక్క పుస్తకాలు అమ్మే చోటికి మీరు వెళ్ళి చూడండి. చాలా పుస్తకాలు వాక్యానికి సరైన అంటే వాక్యాన్ని వివరించేవి, లేకపోతే వాక్యానికి సరిపోయే పుస్తకాలు దొరికే పరిస్థితుల్లో లేవు ఇప్పుడు. ఏవైతే తప్పుడు బోధలు ఉన్నాయో, తప్పుడు బోధకులు రాస్తున్నారో, లేకపోతే ఆ పుస్తకాలే ఎక్కువ సేల్ అవుతున్నాయి, ఎక్కువ చదువుతున్నారు. అటువంటి పుస్తకాలకే వాల్యూ ఉంది. మంచి పుస్తకాలని ఎక్కడో మూలకు 2-3 పుస్తకాలు దొరికితే దొరకొచ్చుగా. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దినాల్లో మనం ఉన్నాం. మనకు అర్థం కాకపోవచ్చు. తప్పుడు బోధల గురించిన అవగాహన మనకి లేకపోవచ్చు. ఎందుకంటే లేదు, చాలా మందికి ఉండదు కూడా. ఇంకా రానున్న దినాల్లో అనేక మంది తప్పుడు బోధకులు పెరిగిపోతారు. తప్పుడు బోధలను వినేవాళ్ళు పెరిగిపోతారు. క్రైస్తవ్యం చాలా డైల్యూట్ అయిపోయి చాలా తక్కువ మందే ఈ యొక్క మార్గాన్ని, యేసుప్రభు మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళు మనకు కనిపిస్తారు. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, ఈ పునాది అన్నది మనకు స్ట్రాంగ్గా లేకపోతే, మనం క్రైస్తవ విలువలు, క్రైస్తవ జీవితం మీద అవగాహన లేకపోతే, మనం కూడా ఈజీగా జారిపోయే అవకాశం ఉంది. చాలా సులభంగా విశ్వాసం నుంచి పడిపోయే అవకాశం ఉంది. చూడండి, యేసు ప్రభు వారు చేసిన కార్యం ఎటువంటిది అన్నది మనం ఇంకా దూరస్తులుగా ఉన్నప్పుడే, దుష్క్రియల వలన మనస్సులో విరోధ భావం గలవారే, అంటే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా, రోమన్స్ 5:10, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. మనం ఇంకా శత్రువులుగా ఉన్నప్పుడు, ఇది ముఖ్యమైన మాట, దేవునికి మనం యేసు ప్రభు వారి మార్గంలో ఎవరైతే లేరో వాళ్ళందరూ కూడా దేవునికి శత్రువులుగా ఉన్నారు. అంటే మన శత్రువు ఎవరంటే యేసు ప్రభు వారిని నమ్ముకోనప్పుడు, ఎవరైతే యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచి జీవించట్లేదో వాళ్ళందరూ కూడా దేవుడినే శత్రువుగా ఎంచుకున్నట్లు, దేవునికి వాళ్ళకి మధ్య శత్రుత్వం ఉన్నట్లు. మనం కూడా రక్షణ పొందక ముందు దేవుడు మనకు శత్రువు, మనకు తెలిసినా తెలియకపోయినా. ఇప్పుడు మనకు తెలుస్తుంది, వాక్యం చదువుకున్నప్పుడు మనం దేవునికి విరోధమైనటువంటి ఒక స్వభావం కలవారమై ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం. ఇప్పుడు కూడా మనం దేవుని చిత్తాన్ని చేయకపోతే, రక్షణానందంలో కొనసాగకపోతే
మనం దేవునికి శత్రువులుగానే ఉంటున్నట్లు, ఆ రోజు గాని ఆ క్షణం గాని ఆ దినాల్లో మనం దేవునికి వ్యతిరేకంగా శత్రువులుగా బ్రతుకుతున్నట్లు అర్థం. ఇటువంటి అవగాహన మనం మన మనస్సులో, మైండ్లో స్థిరంగా ఉండాలి. మనం పాపం చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా అయిపోతాం. దేవునికి మనకి శత్రుత్వం అయిపోతుంది. చూడండి, ఆదాము హవ్వ దేవునికి విరోధంగా అవిధేయత చూపించినప్పుడు, తినొద్దన్న పండు, వాళ్ళకి ఏమి 20 ఆజ్ఞలు లేవు. ఆదాము హవ్వ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి 10 ఆజ్ఞలు లేకపోతే 20 ఆజ్ఞలు అలాగే ఏమి లేవు. ఒకే ఒక ఆజ్ఞ, పండు తినొద్దు. ఆ ఒక్క ఆజ్ఞే వాళ్ళు ఇది చేశారు. మనకు అనిపించవచ్చు దేవుడు క్షమించేయచ్చు కదా అని. కానీ వాళ్ళకి ఆ పాపం యొక్క అవగాహన, ఆ దేవుడు పాపాన్ని చూసే విధానం అర్థం కావట్లేదు. సో ఇప్పుడు కూడా మనం దేవుడు పాపాన్ని ఎంత అసహ్యించుకుంటాడన్నది మనకి చాలా వరకు తెలియదు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం చదువుతామో, వాక్యాన్ని ధ్యానం చేస్తామో, అప్పుడు దేవుడు పాపాన్ని ఎంత భయంకరంగా, అంటే దేవునికి పాపం అంటే ఎంత మహాపరిశుద్ధుడో అర్థం అవుతుంది. ఎంత పాపాన్ని అసహ్యించుకుంటాడో అన్నది మనకు అర్థమైనప్పుడు మనం పాపం చేయడానికి ముందుకు వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. ఈ మైండ్ సెట్ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో, మన మనస్సులో ఉంచుతున్నప్పుడు అంగీకరించి పాపం పట్ల మనం అసహ్యం పెంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే పెంచుతాడు, కానీ మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి అలౌ చేయాలి. వాక్యాన్ని సంపూర్ణంగా నమ్మాలి. అప్పుడే మనం రోజుకి పరిశుద్ధీకరించబడతాం. శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అన్నది, పరిశుద్ధీకరణ అన్నది 3 విధాలుగా ఉంటది. ఒకటి ఏంటంటే, చూడండి, 3 విధాలుగా పరిశుద్ధీకరణ జరుగుతుంది. ఒకటి పొజిషనల్ శాంక్టిఫికేషన్, అంటే స్థానాన్ని, యేసు ప్రభు వారు మనకు ఇచ్చిన తండ్రి యేసు ప్రభు వారి ద్వారా మనకి ఇచ్చినటువంటి స్థానం. యేసు ప్రభు వారికి ఎటువంటి స్థానం ఇచ్చాడో, యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళకి కూడా అదే స్థానం ఇచ్చాడు తండ్రి. అంటే సిలువలో ఆయనతో పాటు మరణానుభవం, ఆ తర్వాత ఆయనతో పాటు పునరుద్ధానం, ఆయన ఉన్న చోట ఉండడానికి, వీటన్నిటికీ కూడా దేవుని అంగీకారం దొరికింది. అంటే దేవుని ప్రణాళిక ఆ విధంగా ఉంది. సో దాన్ని మనం అంగీకరించినప్పుడు మనకి దేవుని బట్టి ఆ స్థానాన్ని దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు నిజంగా ఆ పొజిషన్ అని మనం నమ్ముతున్నట్లు ఎలా తెలుస్తుంది దేవుడికి? ఎలాగ మనం కన్ఫర్మ్ చేస్తాడు దేవుడు అంటే, మనం ఈ లోకంలో నడుచుకునే విధానం, దేవుని మీద ఆధారపడి బతుకుతున్నామా, దేవుని చిత్తం చేస్తున్నామా, దేవుని మీద విశ్వాసం ఉంచి నడుచుకుంటున్నామా, యేసు ప్రభు వారి ప్రేమ మన ద్వారా వెల్లడవుతుందా లేదా? ఇవేం దేవుడు చూసేది. మనం చేసే పరిచర్య కాదు, మనం పాడే పాటలు కాదు, మనం చెప్పే వాక్యం కాదు, లేకపోతే మనం వేసుకునే డ్రెస్సులు కావు, మనం ఇంట్లో ఉండే లేకపోతే మనం నిత్యం క్రిస్టియన్ పాటలు వేసుకొని, లేకపోతే పాటలు పెట్టుకొని, లేకపోతే వాక్యం పెట్టుకొని, లేకపోతే రెగ్యులర్గా చర్చికి వెళ్ళినంత మాత్రాన మన దేవుడు చూసే దృష్టి మారదు. దేవుడు చూసేది ఇవే. ఏంటి? మన విశ్వాసం, అంటే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నామా లేకపోతే మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా అన్నది. మనం విశ్వాసం అయితే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతాం. అది దేవుడు చూసేది. దేవుడు మన పైవి చూడడు, పైన వేషధారాన్ని చూడడు. చూడండి, ఈ లోకం తోటి మానవులు లేకపోతే మిగతా వాళ్ళు మన ఎవరైతే మన మీద అంటే మన సంఘంలో ఉంటున్నారో వాళ్ళు ఒకవేళ చూస్తే చూడొచ్చేమో, కానీ దాని వలన ఏం ఉపయోగం లేదు. దేవుడు మనల్ని చూసి
చూస్తున్నప్పుడు మనలో ఏం కనిపిస్తుంది, విశ్వాసం కనిపిస్తుందా లేదా అన్నది మనం పరిశీలించుకోవాలి. చూడండి, సో అది సో కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం దేవుని మీద విశ్వాసం ఉంచి నడుచుకుంటున్నప్పుడు, అప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనల్ని పరిశుద్ధీకరిస్తాడు. ఎలాగా? మనం దేవుని మీద విశ్వాసం ఉంచి నడుచుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా యేసుప్రభు వారి జీవితాన్ని జీవించేటట్లు చేస్తాడు. అంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడి సాయంతో మనకి పరిశుద్ధీకరణ జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పేరే అలా ఉంది. చూడండి, మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఈ లోకంకి వచ్చి మన హృదయాల్లో నివసిస్తున్నాడు. సో దాన్ని బట్టి మనకి ఏం దొరుకుతుందంటే ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ దొరుకుతుంది. అంటే రోజు రోజుకి పరిశుద్ధీకరణ జరుగుతుంటది. రోజు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అది ఎలా జరుగుతుంది? మనం ఏదో రోజు చర్చికి వెళ్ళినంత మాత్రాన, రోజు బైబిల్ స్టడీకి వెళ్ళినంత మాత్రాన ఏదో దొరికిపోదు. దేవుని మీద ఆధారపడుతున్నామా లేదా, విశ్వాసం మీద ఆధారపడే నిర్ణయాలు తీసుకుంటున్నామా లేదా, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నామా లేదా అన్నదే ముఖ్యం. మనల్ని ఆ దేవుని ప్రేమ మన రోజు రోజుకి మనలో కనిపిస్తుందా, ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ ఫలం మన జీవితాల్లో కనిపిస్తుందా లేదా అన్నదే ముఖ్యం. దేవుడు మిగతావి పట్టించుకోవడం అంటే పైవి చూడడు. మనుషుల్లాగా పైవి చూసే దేవుడు కాదు. మనమైతే పైవి చూసి ఒకరినొకటి పొగుడుకుంటాం. అబ్బా ఈయనండి రెగ్యులర్గా చర్చికి వస్తాడండి, రెగ్యులర్గా బైబిల్కి వస్తారండి, బైబిల్ స్టడీకి వస్తారండి, మంచిగా పాటలు పాడతారండి అండి మనకు మనం పొగుడుకోవచ్చు. కానీ నిజంగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నామా, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే పరిసయ్యులు, శాస్త్రులు అనేవాళ్ళు అటువంటి జీవితం జీవించేవాళ్ళు, భక్తులు అనుకునేవాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళని చూసి భయపడేవాళ్ళు. అటువంటి వాళ్ళు భక్తులని, ఉపవాస ప్రార్థనలు చేస్తారని, వాళ్ళు చాలా పదవంతులు ఇస్తారని ఖచ్చితంగా వాళ్ళని చూసి భయపడేవాళ్ళు. కానీ నిజం ఏంటంటే వాళ్ళకి దేవునికి సంబంధమే లేదు. సో కాబట్టి మనం కూడా ఈ అంత్య దినాల్లో అటువంటి మనల్ని మనమే మోసపుచ్చుకునే అటువంటి ఆలోచన తీరు మనలో కూడా ఉంటది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. యేసుప్రభు వారి రెండవ రాకడలో అనేక మంది ఇటువంటి వాళ్ళు యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి, మేము దయ్యాలు వెళ్ళగొట్టాం, అవి చేసాం, పరిచర్యలు చేసాం, ఇవి చేసాం అంటే, మీరెవరో అసలు నాకు తెలియనే తెలియదు అంటారు యేసుప్రభు వారు. ఎందుకంటే వాళ్ళు దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించలేదు. కాబట్టి వాళ్ళకి యేసుప్రభు వారికి సంబంధమే లేదు. ఈ లోకంలో వాళ్ళందరూ చర్చి పెద్దలై ఉండొచ్చు, లేకపోతే పరిచర్యలు నడిపించొచ్చు, మీటింగులు పెట్టించొచ్చు. చూడండి ఎంత ఎంత మనం ఇవన్నీ అర్థం చేసుకొని నిజమైన క్రైస్తవ జీవితం వైపు మనం ఆకర్షింపబడాలి ఈ అంత్య దినాల్లో. సో కాబట్టి చూడండి, ఇలాగా మన పరిశుద్ధీకరణ అన్నది ప్రోగ్రెసివ్గా జరగాలి. జరగాలి. ఊరకనే నేను చాలాసార్లు మీకు చెప్పాను, పెళ్ళైపోయినంత మాత్రాన వైవాహిక జీవితం అయిపోలేదు. ఆ రోజు ప్రారంభమైంది. రక్షణ పొందినంత మాత్రాన, అంటే మనం యేసు ప్రభువాన్ని రక్షకుడు అని, లేకపోతే మన మన జీవితంలో ప్రభువుగా స్థానం ఇస్తామని మనం ఒప్పుకున్న రోజు ప్రారంభమైంది క్రైస్తవ జీవితం, అంతే. సో ఆ రోజు నుంచి మనం దినదినం దేవునికి దగ్గర అవుతూ ఉండాలి. అంతేగాని ఈ రోజుల్లో తప్పుడు బోధకులు ఏం చెప్తున్నారంటే, ఒకసారి నేను అంగీకరించానని చెప్తే చాలు, చెప్పాక మీకు ఇంకా స్వర్గం గ్యారంటీ అని ఇటువంటి తప్పుడు బోధలు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అప్పుడు మనం మోసపోయే అవకాశం ఉంది. ఈ చివరి దినాల్లో మోసం పెరిగిపోతుంది. ఆలోచించుకుందాం. ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ ఆనందంలో కొనసాగడం, ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత దినం పరిశుద్ధీకరించబడడం. అంటే ఎలాగా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఇది సిలువకు అప్పగించు, ఈ యొక్క శారీరకమైన ఈ క్రియను చంపు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నప్పుడు మనం సిలువకు అప్పగించడానికి ఒప్పుకోవాలి. దాన్ని విడిచిపెట్టడానికి ఒప్పుకోవాలి. శిష్యులు అటువంటి జీవితం జీవించారు. శరీరానుసారమైన జీవితాన్ని సిలువకు అప్పగించారు సంపూర్ణంగా. అందుకనే
వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారు, దేవునితో ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో కానీ మనం ఈ లోకంలో ఉంటున్నంత కాలం అది రోజు రోజుకి ఎదుగుతూ 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 ఉంటది, సంపూర్ణం అయిపోదు. దేవుని రెండవ రాకడలో దాన్ని సంపూర్ణంగా మనకి పెర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్ అన్నది, అంటే పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధీకరణ జరుగుతుంది అప్పుడు. సో ఈ లోకంలో ఉంటున్నంత కాలం పౌలు భక్తుడు అందుకనే ఆ విధంగా చెప్పాడు, నేను ఇంకా పోరాడుతున్నాను, ఇంకా ముందుకు వెళ్తున్నాను, పెర్ఫెక్ట్ అయిపోలేదు, పరిపూర్ణంగా అయిపోలేదు, సంపూర్ణంగా ఉండట్లేదు నేను అని పౌలు భక్తుడు చెప్పాడు. సో దాన్ని బట్టి మనం ఈ లోకంలో ఉంటున్నంత కాలం మనం దినం దేవుడు ఏది వదులుకోమంటే శరీరానుసారమైన జీవితం, ఇది శరీరానుసారమైన జీవితం అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఒప్పించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఏంటంటే మనల్ని ఒప్పిస్తాడు. మనం రక్షణ పొందినప్పుడు ఎలాగైతే మనల్ని ఒప్పించాడో అలాగే రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించి దాన్ని విడిచిపెట్టమని చెప్తాడు. అప్పుడు మనం లోబడినప్పుడు ఇంకా ఇంకా ఎదుగుతూ ఉంటాం. ఇది ప్రాముఖ్యమైనది. ఇవి క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, వినేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, లోబడేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం ఈ రాత్రికాల సమయంలో మనం ఆ విధంగా ఉండకుండా ఆ కొద్ది మందిలో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరిక. సో ఇక్కడ చూడండి, మనల్ని బట్టి మనకి రక్షణ రాలేదు, మనం ఏదో చేసిన దాన్ని బట్టి రాలేదని మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా ఏంటంటే మనం శత్రువులుగా ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇది క్రైస్తవ జీవితం. మనల్ని మంచిగా ఉన్నప్పుడు దేవుడు ప్రేమించలేదు, మనం శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. చూడండి, ఆయన సిలువ వేసినప్పుడు యేసు ప్రభు వారు సిలువ వేసిన వాళ్ళని క్షమించమని ప్రార్థన చేశాడు, వాళ్ళకి తెలియక చేస్తున్నారని ప్రార్థన చేశాడు. అది క్రైస్తవ ప్రేమ. మనందరం కూడా శత్రువులమే దేవునికి, సిలువకి ఒకప్పుడు. కానీ అప్పుడు మనల్ని ప్రేమించి దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో 21వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అది ఉంది, దేవునికి దూరస్తులు, దుష్క్రియల వల్ల మీ మనస్సులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టడానికి. చూడండి, ఏ దోషం లేని వారిగా ఇది దేవుని యొక్క ప్రణాళిక. మనందరి పట్ల దేవునికి ఉన్న ప్లాన్ ఏంటంటే మనల్ని దేవుని సన్నిధిలో, అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారు దేవుని సన్నిధిలో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టాలని, ఏ అపరాధం లేని వారిగా నిలవబెట్టాలని, దేవునితో పరచాలని, అంటే రికన్సిలియేషన్ చేస్తున్నాడు యేసు ప్రభు వారు. సమాధానపరిచే పరిచర్య యేసు ప్రభు వారు చేస్తున్నారు. దేవునికి మనకి మధ్య ఉన్న విరోధం పోయి సమాధానం చేస్తున్నారు. చూడండి, చాలాసార్లు మనం కూడా మన జీవితాల్లో ఆలోచించుకుంటే ఎవరితోనైనా మనకి శత్రుత్వం ఉందనుకోండి, లోపల సమాధానం ఉండదు. అది వాళ్ళు కనిపించినా, వాళ్ళ ఆలోచనలు వచ్చినా మనకి సమాధానం పోయి డిస్టర్బ్ అయిపోతాం. మన ఆలోచనలు మారిపోతాయి, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇలాగ రకరకాలుగా అనేక మంది శత్రువుల వలన, లేకపోతే ఆఫీసుల్లో వాటిల్లో అక్కడ శత్రువులు ఉండడం వలన, కాలేజెస్లో స్టూడెంట్స్ మధ్య, లేకపోతే రకరకాలుగా మనం రోజు దైనందిన జీవితంలో కుటుంబాల్లో ఒకరికొకరు పడక, లేకపోతే రకరకాలుగా రిలేటివ్స్ మధ్య పడక, వీటి వలన మనకు మనశ్శాంతి ఉండదు. దాని పర్యవసానం మనకు అర్థం కాకపోవచ్చు. దాని పర్యవసానం చాలా సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది మనిషిలో. చూడండి, సడన్ గా కొంతమంది కోపం అయిపోతారు,
ఏ పెద్ద కారణం లేకుండానే కోపం వచ్చేస్తుంది. కారణం లేకుండానే ఏదో పని చేస్తారు, ఏదో అంటే అపకారం చేసుకుంటారు, లేకపోతే రకరకాలుగా ఒక ఒత్తిడికి లోనైపోతారు. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి శత్రుత్వం. అంటే దేవునికి మనకి సమాధానం లేకపోవడం ముఖ్యం. దానికి ఉదాహరణ ఏంటంటే మనకి ఎవరితోనైనా పడకపోతే మనకు సమాధానం ఉండదు. అన్‌ప్లెజెంట్ మూమెంట్స్ అవన్నీ కదా! అలాగే దేవునితోనే మనకి శత్రుత్వం ఉంది ఒకప్పుడు. ఇంకెలాగ మనం సమాధానకరమైన జీవితం జీవించే అవకాశం? ఈ లోకం శరీరం ఏం చెప్తదంటే అవన్నీ కాదు. నీకు ధనం ఉంటే చాలు, చదువు ఉంటే చాలు, అందం ఉంటే చాలు, రకరకాలుగా మోసం చేసి, ఈ సమాధానం దొరకకుండా మనకు మనమే మోసం చేసుకొని, ఈ లోకం ఎలాగైతే ర్యాట్ రేస్‌లో పరిగెడుతుందో, అంటే ధనం వెనక, వ్యామోహాల వెనక, ఆహ్, రకరకాలుగా చెడు అలవాట్ల వెనక పరిగెత్తే లోకంలో కానీ మనం పడిపోయామంటే, మనం కూడా అలాగే దేవునికి దూరం అయిపోయి సమాధానం లేని పరిస్థితిలో ఉంటాం. దైనందిన జీవితంలో కూడా మనం పాపంలో పడిపోతే, పాపం చేసేటప్పుడు మనకు మనమే హాని చేసుకుంటామని చాలా మందికి అర్థం కాదు. మీరు చూడండి బైబిల్ గ్రంథంలో చూస్తే, ఆ యొక్క ఒకాయన సమాధుల్లో తిరుగుతా ఉంటాడు. యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన సమాధుల్లో తిరుగుతా ఉంటాడు. తనకు తానే హాని చేసుకుంటుంటాడు. ఆ గొలుసులతో ఆటిల్లో కొట్టుకుంటా ఉంటాడు. ఎందుకు అలా హాని మనకనిపిస్తది. అయ్యో! ఈయనకేమన్నా పిచ్చా? లేకపోతే ఏమైంది? దెయ్యం పట్టిందని అలా తర్వాత తెలుస్తది. అంటే ఆ దయ్యం పట్టడానికి లేకపోతే వీటన్నిటికి కారణం ఏంటంటే సమాధానం లేకపోవడం. దేవునితో సమాధానం లేకపోవడం. ఒకరితో ఒకరికి సమాధానం లేకపోవడం. ఈ రోజుల్లో చూస్తే ప్రపంచంలో ముఖ్యమైనటువంటి సమస్య ఏదైనా ఉందంటే ఒక దేశానికి ఇంకొక దేశానికి సమాధానం లేదు. పీస్ లేదు. అది 2 ప్రపంచాలు యుద్ధాలు జరగడానికి గల కారణం అదే. కుటుంబాలు విడిపోవడానికి, వ్యక్తిగత జీవితాలు దేవునికి దూరం అయిపోవడానికి, అలాగే చూడండి భార్యాభర్తల సంబంధాలు సరిగ్గా లేకపోవడానికి. చాలా మంది ఈ రోజుల్లో భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటారు. కానీ ఒకరంటే ఒకరికి పడదు. ఒకళ్ళ ఆలోచన వేరు, ఇంకొక ఆలోచన వేరు. ఒకళ్ళు దేవుని చిత్తం చేద్దాం అంటే ఇంకొకళ్ళు వ్యతిరేకిస్తారు. ఇలాగా అంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవునితో సమాధానం అన్నది మనిషికి ప్రాముఖ్యమైన విషయం. దేవునితో సమాధానం లేకపోతే మన జీవితాలు సరిగ్గా ఉండవు. దేవుడు అర్థం కాడు. క్రైస్తవ జీవితం అర్థం కాదు. అందుకే ఇంతమంది తప్పుడు బోధకులు, సంఘాలు ఎందుకంత పెద్దయిపోతున్నాయి? ఎందుకంత పెద్ద పెద్ద వాళ్ళు చూడండి, ముక్కు పిండి డబ్బులు వసూలు చేసే సంఘాలున్నాయి ఈ రోజుల్లో. అన్ని వ్యాపారం, మతపరమైనటువంటి వ్యాపారాలు చేసే సంఘంలో మీరు చూస్తే పిచ్చి పిచ్చిగా జనాలుంటారక్కడ. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే అవగాహన లేకపోవడమే కారణం. క్రైస్తవ జీవితం అంటేనే అవగాహన లేదు. మీకు ఉద్యోగాలొస్తాయి, లేకపోతే మీకు పెళ్ళిళ్ళయిపోతాయంటే ఎగబడి ఎళ్ళిపోతారు జనాలు. డబ్బులేవండి మీకు డబ్బులు పెరిగిపోతాయంటే డబ్బులిచ్చేస్తున్నారు. రకరకాల వచనాలు చూపిచ్చి దానికి సందర్భం వేరు. ఆ వాక్యం ఉన్న సందర్భం వేరు. వీళ్ళు వాడుకునే సందర్భం వేరు. క్రైస్తవ్యం అంటే అవగాహన లేని పరిస్థితుల్లో అనేక మంది తప్పుడు బోధకులు ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన ప్రాంతాల్లోనే, మన చుట్టుపక్కలే అనేక మంది తప్పుడు బోధకులు ఉంటున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ వాక్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవునితో సమాధానం లేకపోవడమే కారణం. క్రైస్తవులు అనబడే వాళ్ళు, చర్చిలకెళ్ళే వాళ్ళు, బోధలు చేసే వాళ్ళకి దేవునితో సమాధానం లేదు ఈ రోజుల్లో. దేవునితో పీస్ లేదు. దేవుని మీద పరిచర్య చేయడానికి దేవుని మీద ఆధారపడరు. మీరు డబ్బులిస్తే పరిచర్య చేస్తామని డైరెక్ట్‌గా చెప్తుంటారు. డబ్బులు లేవు, డబ్బులివ్వండి పరిచర్య చేస్తామని చెప్తుంటారు. సో, మనం కూడా మనకు అర్థం కాదు. వాళ్ళంత డెలిబరేట్‌గా చెప్తున్నా మనకు అర్థం కాదు. చూడండి, ఈ అందుకని యేసు ప్రభువారు ఈ లోకానికొచ్చారు. మాంసయుక్తమైన దేహమందు మరణం వలన, అంటే
మన దేహం లాంటి దేహం ధరించుకొని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ మరణం పొంది మనందరి బదులు ఆ మరణం పొంది దేవునితో సమాధాన పరచాలన్నది యేసు ప్రభు వారి యొక్క కోరిక, తండ్రి కోరిక. ఆ తండ్రి కోరిక నెరవేర్చడానికి కుమారునిగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. దేవుడే ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనల్ని తండ్రితో సమాధాన పరచడానికి ఆ పరిచర్యని ఆయన చేస్తున్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు, ప్రారంభించాడు. పొజిషనల్ శాంక్టిఫికేషన్ అన్నది జరిగిపోయింది. ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకున్నారో, యేసు ప్రభు అని రక్షకుడు, ప్రభు అని అంగీకరించి ఆయన ప్రభుత్వం కింద బ్రతకడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ యేసు ప్రభు వారి యొక్క ఆశీర్వాదం దొరికింది, ఆయన కృప దొరికింది. కాబట్టి మనం కూడా ఈ రాత్రికాల సమయంలో నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటి అని ఆ విధంగా బైబిల్ చదువుకుందాం, ఆ విధంగా ధ్యానం చేద్దాం. మిగతావన్నిటిని పక్కన పెడదాం. తెల్లారు లెగిస్తే మనం చుట్టుపక్కల చూసి వాళ్ళ జీవితాలు, తెల్లవారు లెగిస్తే మనం చూస్తుంటాం ఆ పరిసర చుట్టుపక్కల వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారని చూసుకొని కంపేర్ చేసుకొని మనం కూడా శరీరానుసారమైన జీవితం వైపు వెళ్ళిపోతా ఉంటాం. కానీ యేసు ప్రభు వారు ప్రాణాలు పెట్టింది మనల్ని దేవునితో సమాధానపరిచి ఆత్మ సంబంధమైన జీవితం మనకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడదాం. ఇంకా చూడండి, ముందుకు చదువుతాను. 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. ఈ ఫౌండేషన్ అన్నది స్థిరంగా ఉండాలి. పునాదులు, ఇల్లు పునాది సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? కూలిపోతుంది. అలాగే క్రైస్తవ విశ్వాస జీవితం అనేది పునాది స్ట్రాంగ్ గా ఉండాలి. కొలస్సీ సంఘంలో ఉన్న సమస్య అది. ఎపఫ్రా ఎంత మంచి సువార్తను వాళ్ళకి అందించాడు, కానీ వాళ్ళు అంగీకరించారు. మళ్ళీ అలాగే తప్పుడు బోధకులు రాగానే వాళ్ళ వైపు ఆకర్షింపబడిపోయారు. ఈ రోజుల్లో కూడా చూడండి, మీరు వెళ్ళి తప్పుడు బోధకులు సంఘాలకి వెళ్ళి అక్కడికి వెళ్తున్న వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. పునాదులు ఉండవు, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండదు. పునాది లేకపోవడం వల్లనే ఈ రోజుల్లో ఇంత భయంకరమైన క్రైస్తవ్యం అర్థం కాని పరిస్థితులు అనేక మంది ఉండడం వల్లనే ఇలాగా మోసంలోకి వెళ్ళిపోతున్నారు. విశ్వాసులు అనబడే వాళ్ళు, అనేక మంది క్రైస్తవులు అనబడే వాళ్ళు, కుటుంబాలు, లేకపోతే వ్యక్తిగత జీవితాలు దేవునికి దూరం అయిపోయి శాంతి సమాధానాలు కుటుంబాల్లో లేక, వ్యక్తిగత జీవితాల్లో లేక, దేవునితో సమాధానం లేక బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది. దానికి కారణం పునాది స్థిరంగా లేదు. అందుకోసం వాళ్ళకి చెప్తున్నాడు పునాది స్థిరంగా ఉండాలని. మీరు విన్నట్టు అంటే ఎపఫ్రా చెప్పినటువంటి సువార్త మీరు విని ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. మనం చూసాం, విశ్వాసం, నిరీక్షణ ఇవన్నీ ప్రాముఖ్యమైనది. మొదటి బైబిల్ స్టడీ నుంచి మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. అవే నిలబడతాయి. ఫైనల్ గా దేవుని దగ్గర మనల్ని నిల్చోబెట్టేది స్థిరంగా, అంటే దేవుని దగ్గర ధైర్యంగా మనల్ని నిల్చోవాలంటే, రెండవ రాకడలో దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా నిలబడాలంటే మన విశ్వాసం నిల్చోబెడుతుంది. ఈ యొక్క దేవుని మీద మనకున్న నిరీక్షణ నిల్చోబెడుతుంది. దేవుని మీద మనం ఆధారపడి మన దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తే అది దేవుని దగ్గర ధైర్యంగా నిల్చోబెడుతుంది. అంతేగాని మేము అవి చేసామండి, ఇవి చేసామండి, డబ్బులు ఇచ్చామండి, లేకపోతే అంటే కుదరదు. దేవుడు చూసేది అవి కాదు. చూడండి, ఇప్పుడు తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. మనం కూడా ఇటువంటి సువార్త ప్రకటించాలి, నిస్వార్థమైనటువంటి పరిచర్య చేయాలి. పౌలు భక్తుడు ఒకవేళ ధనం వాళ్ళ దగ్గర నుంచి ఎవరికైతే సువార్త చెప్పాడో వాళ్ళ మీద ఆధారపడితే
వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని సువార్తని నుంచి దూరం అయిపోతారని ఆయనే సొంతంగా ఆయన ఆహారానికి వాటికి ఆయనే సంపాదించుకొని ఆ దాని మీద బ్రతుకుతూ వాళ్ళకి సువార్త చెప్పేవాడు. ఈ రోజుల్లో లాగా కాదు. చూడండి ఎందుకు అంత ఆయన రాత్రంతా కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులు వచ్చిన డబ్బులతోనే బ్రతికి మిగతా పగలంతా సువార్త పరిచర్య చేసేవాడు. ఇటువంటి ఆలోచన తీరుండాలి. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రసంగం చెప్పి డబ్బులు కలెక్ట్ చేసుకోలే. చూడండి క్రైస్తవ జీవితం అనేది బైబిల్ గ్రంథంలో ఒకలాగా ఉంది. యేసు ప్రభువారు జీవించిన జీవన విధానం ఒకలాగా ఉంది. శిష్యులు జీవించిన జీవన విధానం ఒకలాగా ఉంది. ఈ రోజుల్లో జరిగే పరిచర్యలు, సంఘాలు వేరేగా ఉన్నాయి. ఆలోచించుకుందాం. మనకు ఎందుకు దేవుడు ఇంత ఇంత ఎక్కువగా మనతో మాట్లాడుతున్నాడంటే, మనమైనా అర్థం చేసుకొని, మనమైనా మారి, మనం కొంతమందికి పరిచర్య ఇటువంటి నిజమైన సువార్త పరిచర్య చేయాలన్నది దేవుని కోరిక. అనేక మంది ఈ చివరి దినాల్లో ఇటువంటి పరిచారకుల కోసం దేవుడు చూస్తున్నాడు. పౌలు భక్తుల్లాగా, శిష్యుల్లాగా పరిచర్య చేసే వాళ్ళు ఈరోజు దినాల్లో కావాలి. లేరు. చాలా తక్కువ మంది ఉంటే ఉండొచ్చేమో. దేవుడికి తెలుసు ఎవరున్నారు, ఎవరు లేరని. మనకు తెలీదు. కానీ మనకు కనబడే వాళ్ళల్లో కనబడే బయటకు కనబడే వాళ్ళలో ఎవరు ఇటువంటి పరిచర్య చేసేవాళ్ళు లేరు. చూడండి చాలా తక్కువ మందికి మనకు కనిపించొచ్చు. పాటలు అమ్ముకునేవాళ్ళు, ప్రార్థనలు అమ్ముకునేవాళ్ళు, వాక్యాలు అమ్ముకునేవాళ్ళు భయంకరంగా మనకు కనిపిస్తారు. కానీ నిజమైన పరిచర్య సువార్తని చెప్పాలి. వాళ్ళ హృదయాలు దేవునికి దగ్గర అవ్వాలి. వాళ్ళు సమాధానపరచబడాలి దేవునితో అన్న తృష్ణ, అటువంటి ప్రార్థనలు ఈ రోజుల్లో లేవు. అటువంటి పరిచర్యలు కనిపించవు. కాబట్టి జాగ్రత్తగా మనం నిజమైన క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలన్నది దేవుని కోరిక. వీళ్ళందరూ చూడండి పాపాత్ములంటే మొదటిగా మీకు ఇల్లస్ట్రేషన్ చెప్పాను. ఆ యొక్క జరిగింది. ఆ యొక్క బ్రిటిష్ లేడీ ఆమె పరిచర్య చేయడానికి ఒక మంచి భక్తుడిని తీసుకొచ్చి వాక్యం చెప్పిస్తే వాళ్ళు అస్సలు వినే పరిస్థితుల్లో లేరు. హృదయాలు కాఠిన్యం అయిపోయినాయి. పాపాత్ములంటే ఒప్పుకోవట్లేదు. మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు స్టోరీలో, ఆ యొక్క ప్రాడిగల్స్ అన్న స్టోరీలో, యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ యొక్క స్టోరీలో మనం చూస్తే 2 కొడుకు కుమారులు ఉన్నారు. ఆ యొక్క లోకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఆ యొక్క ధనాన్ని తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళిపోయారు. మనకు ఆ కథ తెలుసు. తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఒకరోజు తన సెన్సెస్లోకి వచ్చాడనంతే బైబిల్లో. అంటే తనకు అర్థమైంది, నిజం అర్థమైంది. ఓ ఇదేంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు ఈ పంది పొట్టు తింటున్నాను, అసలు నా తండ్రి ఎవరు, నేనేం చేస్తున్నాను అని కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి, నా తండ్రి దగ్గర అనేక మంది పరిచారకులు ఉంటారు, ఆయన రాజు, నేనేంటి పంది పొట్టు తినడం ఏంటి, పరిస్థితి ఏంటి అని చెప్పి తండ్రి ప్రేమ అర్థం చేసుకొని వెళ్తే, తండ్రి తను ఏ విధంగా అయితే తండ్రి ప్రేమపూర్వకంగా నన్ను తీసుకుంటాడన్న అవగాహనతో వెళ్ళాడో, అట్లీస్ట్ కోపం ఉన్న ఒక పరిచారకుడిగైనా పెట్టుకుంటాడు అనుకున్నాడు. అక్కడికి వెళ్తే తండ్రి ప్రేమ ఇంకా గొప్పగా ఉంది. దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన ప్రేమ మనకు దొరుకుతుంది. కానీ రెండో కుమారుడు ఆయన దగ్గరే ఉంటున్నాడు. గర్వం పోలే, స్వనీతి పోలే, అన్నీ అలాగే ఉన్నాయి. దేవుని దగ్గర తండ్రి దగ్గరే ఉంటున్నాడు కానీ తండ్రికి దూరంగా ఉన్నాడు. సో చాలా సార్లు మనం క్రైస్తవులమే అనుకోవచ్చు. మనం రెగ్యులర్‌గా చర్చికి వెళ్తున్నాం, బైబిల్ చదువుకుంటాం, పాటలు పాడుతున్నాం అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి కానీ దేవునికి దగ్గరగా ఉన్నామా లేదా అని పరిశీలించుకోవాలి. పాపాన్ని అసహ్యించుకోవాలి. దేవునితో సమాధానపరచబడే అటువంటి సమాధానకరమైన జీవితం ప్రతిరోజు జీవించాలి. ఈ పునాదులు స్ట్రాంగ్‌గా ఉండాలి మన జీవితంలో. విశ్వాసం మీద ఆధారపడి బ్రతకాలి. మీకేమన్నా
సందేహాలు ఉంటే, అనుమానాలు ఉంటే అడగొచ్చు. మీరు నేర్చుకున్న ఉన్నా చెప్పొచ్చు. అంటే ఒకటి ఉందన్న పేజీలో మీరు ఇప్పటిదాకా చెప్పారు కదా, అది అంటే వాక్యం నుంచి కొన్ని వచనాలు ఆ ఉన్న సమయంలో అలాగుండొచ్చు, మనం దాన్ని యూజ్ చేస్తారని. అంటే సో ఆ విధంగా తీసుకుంటే, అంటే బైబిల్లో ఒకసారి మీరు చెప్పిన ఇప్పుడు ఆ 10 వంతుదే తీసుకుంటే ఆడున్న సిచ్యువేషన్ బట్టి మనం ఆ వాక్యాన్ని తీసుకోవాలా, లేకపోతే అది వాక్యం ఉంది కాబట్టి దాన్ని అలా యూజ్ చేయొచ్చా? అవును. అది ఏ సందర్భంలో ఉంది. ఇప్పుడు మనం బైబిల్ స్టడీ ఎలాగైతే స్టడీ చేస్తామో కాంటెక్స్ట్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ విధంగా అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు మనకు సరిగ్గా తెలుస్తుంది. ఇవన్నీ స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకపోవడం వల్లనే ఇప్పుడు అనేక మంది ఇష్టానుసారంగా వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేసి మోసం చేస్తున్నారు ప్రజల్ని. మీరు చూడండి, అంటే సింపుల్ గా అర్థం చేసుకుంటే యేసు ప్రభు వారు కానీ శిష్యులు కానీ నూతన నిబంధనలో ఆ యేసు ప్రభు వారి కాలంలో 10వ వంతు అడిగినట్లు ఎక్కడైనా ఉందా? లేదు. లేదు. సింపుల్. అంటే ఇప్పుడు మామూలుగా అదే దేవుని వాక్యం కాబట్టి దానికి ఉన్న ప్రాముఖ్యత దానికి ఉంటుంది కదమ్మా. సో మళ్ళీ వీళ్ళు యూజ్ చేస్తున్నా సరే, అంటే అదే అని అంటలేను, ఏదైనా సరే ఇప్పుడు మనకి అంటే words ఇంకా అంటే ఇది అయిపోలేదు. అంటే పాత నిబంధనలో మరి 10వ వంతు ఎందుకు అడిగారు, ఎందుకు దేవుడు తీసుకోమన్నాడు అంటే దానికి రీజన్ ఉంది. అప్పుడు ఇశ్రాయేలీలు 12 గోత్రాల వాళ్ళు ఉండేవాళ్ళు, 12 తెగలు, అవును. ట్రైబ్స్, 12 ట్రైబ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒకళ్ళు లేవీయులు రెగ్యులర్ అంటే కంటిన్యూస్ గా వాళ్ళకి ఏమి పొలంలో భాగం ఉండదు. వాళ్ళకి ఈ పొలం అంతా డిస్ట్రిబ్యూట్ చేయరు. ల్యాండ్ అంతా ఈ మిగతా వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మిగతా వీళ్ళకి ఇవ్వరు. కాబట్టి మరి వాళ్ళు దేవుని ఆలయంలో 24 కంటిన్యూస్ గా దేవుని ఆలయంలోనే వాళ్ళకి పని. కాబట్టి వాళ్ళకు చెందాల్సింది పొలంలో నుంచి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు దేవుని పని చేస్తారు కాబట్టి అలాగా. అది రీజన్. అది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 10వ వంతు ఇస్తే వాళ్ళకి కరెక్ట్ గా సమానంగా వాళ్ళకి భాగం వాళ్ళకి వెళ్తుంది. మళ్ళీ వాళ్ళు దాంట్లో 10వ వంతు చేసి మళ్ళీ వాళ్ళు ఇస్తారు. అంటే 11 వంతులు వెళ్తే వాళ్ళకి 1 వంతు తీసేస్తారు. అప్పుడు అందరికి దగ్గర సమానంగా డబ్బులు ఉంటాయి, లేకపోతే పంట ఉంటుంది. సమానంగా అందరికి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి చెప్పింది అది. కానీ నూతన నిబంధనలో అటువంటిది ఏం లేదు. అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్సే లేవు నూతన నిబంధనలో. ఎందుకంటే అటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించడం వల్ల నీతి రాదు. ఇది ఇంకా చాలా ఉంది, కొంచెం ఈ టైంలో చెప్పాల్సింది చెప్పే. లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకో. ప్రియమైన పరలోకి తండ్రి దేవా, మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి దేవా. ఈ సాయంకాలం సమయంలో తండ్రి దేవా, మీ సన్నిధిని దేవా చేరు దేవా, మీ వాక్యం విని తండ్రి దేవా, మాలో ఉన్న తప్పులు, మాలో ఉన్న అపరాధాలను మీరు తెలుసుకొని తండ్రి దేవా, వాటిని మేము గ్రహించి తండ్రి దేవా, వాటిని క్షమాపణ కోరి తండ్రి దేవా, వాక్యంతో సరి చేసుకునే సమయాన్ని దయచేసుకోండి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి దేవా. మరి చేరొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తండ్రి దేవా, నడిపించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి అదేవిధంగా మరొకసారి తండ్రి దేవ మీ సన్నిధికి చేయదేవ, మీ వాక్యాన్ని ధ్యానించి మాకు ఉన్న ప్రతి ఒక్క అపరాధాన్ని, ప్రతి ఒక్క తప్పును తెలుసుకొని తండ్రి దేవ మా జీవితాన్ని మీ చిత్తానుసారంగా నష్ట కృప దయచేయమని మీరు దయచేసి సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకే ఆరాధిస్తున్న ప్రభు రక్షకుడు యేసుక్రీస్తులో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.